అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, హై స్కూల్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ కోసం కానీ, జేఈఈ నీట్ కోసం కానీ, ఆ తర్వాత చదివేటువంటి ఉన్నత విద్య కోసం కానీ. కానీ చాలామంది హై స్కూల్ సిలబస్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు. హై స్కూల్ ఉండేటువంటి కాన్సెప్ట్స్ను అంతగా పట్టించుకోకుండా ఇంటర్మీడియట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అంటే ప్రధానంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి సైన్స్. కాబట్టి ఫిజిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇటు ఎంట్రన్స్ వరకు మాత్రమే కాదు, ఇంజనీరింగ్లో కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి. ఇటు ఫిజిక్స్ యొక్క ప్రాధాన్యత, ఫిజిక్స్ యొక్క ట్రెండ్ ఎట్లా కొనసాగుతుంది అటు జేఈలో, మెయిన్స్లో కానీ, అడ్వాన్స్లో కానీ, బిట్సాట్లో కానీ. అదేవిధంగా ఫిజిక్స్ నేర్చుకోవడంలో పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఏంటి, ఎలాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి, ఇలాంటి అనేకమైన విషయాల గురించి విస్తృతమైనటువంటి అవగాహన కోసము మనం గెస్ట్తో మాట్లాడుతున్నాం. వారి పేరు కేఎల్ఎన్ శ్రీనివాస్ గారు. వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నారు, విదేశాల్లో కూడా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతము నానో కొత్తపేటలో పనిచేస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రధానంగా ఇటీవల మెరిడియన్ నానో కాంబినేషన్లో సిబిఎస్ఈ తోటి ఐఐటి జేఈ నీట్ కోచింగ్ ఇచ్చేటువంటి కాలేజ్ ప్రారంభమైంది. దానిలో మేజర్గా మెరిడియన్ బ్రాంచ్లో వారు ఈ సంవత్సరం నుంచి సేవలు అందించబోతున్నారు. వారు నానోలోని చాలా అత్యుత్తమ స్థాయి ఫ్యాకల్టీలో ఒకరు. వారితో మనం మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, యాక్చువల్ మన టైంలో ఫిజిక్స్ అంటే బెంబేలు ఇచ్చిపెట్టేవాళ్ళు. మ్యాథ్స్లో వచ్చేది, కెమిస్ట్రీలో వచ్చేది, కానీ ఫిజిక్స్లో మార్కులు రాకపోయాయి. ఫిజిక్స్ ఫోబియా ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ మారుతుండే గమనిస్తున్నాం కదా. సో ప్రస్తుతం జేఈలో కానీ, లేకుంటే మెయిన్స్ అడ్వాన్స్లో కానీ, బిట్సాట్లో కానీ, వెబ్సైట్లో కానీ ఫిజిక్స్ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క ట్రెండ్స్ ఎట్లుంది, దాని డిఫికల్టీ లెవెల్ ఎట్లుంది? మీ క్వశ్చన్కి ఫస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో మనం చదువుకునేటప్పుడు ఫిజిక్స్ టఫ్ అని మనం ఫీల్ అయ్యేవాళ్ళం. నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలియకపోతే అది గ్యారంటీగా టఫ్గానే ఉంటుంది, తెలిస్తే అది ఈజీగానే ఉంటుంది. మన వరకు వచ్చేటప్పటికి మనం ఫిజిక్స్ని చదవాల్సిన విధంగా చదవలేదో, లేదా మనకు చెప్పవలసిన విధంగా చెప్పలేదో తెలియదు. కానీ ఎస్, మీరు అన్నది నిజమే. మన జనరేషన్లో ఫిజిక్స్ అనేది ఒక మాన్స్టర్స్ సబ్జెక్ట్ లాగా మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే, మరి ఫిజిక్స్ ఏమైనా డైల్యూట్ అయిందా అంటే డైల్యూట్ ఏం అవ్వలేదు, కానీ క్వశ్చన్స్ మటుకు ఈజీగా ఇస్తున్నారు. కాబట్టి ఫిజిక్స్ ఈజీ అని అనుకుంటున్నారు. బట్ నా ఉద్దేశంలో అప్పుడు ఫిజిక్స్ టఫ్ అంటే టఫ్ కాదు, ఇప్పుడు ఫిజిక్స్ ఈజీ అంటే ఈజీ కాదు. ద లెవెల్ ఆఫ్ ద ఫిజిక్స్ హ్యాస్ నాట్ చేంజ్డ్, బట్ ద వే ద క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్ ఫ్రమ్ ఫిజిక్స్ అది మారింది. కొంచెం ఈజీ చేశారు. ఇప్పుడు ఆ ఫిజిక్స్లో క్వశ్చన్స్ అందరికీ అర్థమయ్యే విధంగా, లేదా క్వశ్చన్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారు తప్పించి సబ్జెక్ట్ మటుకు అదే డిఫికల్ట్గా ఉంది. అర్థం కాకపోతే ఇప్పుడున్న క్వశ్చన్స్ కూడా అదే టఫ్గా ఉంటాయి. బేసిక్గా ఫిజిక్స్ టఫ్ అనుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం చదవాల్సిన విధంగా చదువుకోకపోవడం, ఆ కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా డెలివర్ అవ్వకపోవడం వల్ల మనకు అలా అనిపించింది. స్కూల్ లెవెల్లోనే 9th కానీ 10th కానివ్వండి, అంతకన్నా కొంచెం తక్కువ లెవెల్ అయినా సరే, చిన్న క్లాస్ అయినా పర్లేదు, పిల్లాడికి చెప్పవలసిన విధంగా ఆ కాన్సెప్ట్ చెప్పగలిగితే, ఆ కాన్సెప్ట్ని డ్రైవ్ చేయగలిగితే ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పిల్లోడు ఆటోమేటిక్గా చదువుకుంటాడు. అండ్ ఫిజిక్స్ అనే సబ్జెక్టు అప్పుడు మాన్స్టర్స్గా అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది, హాయిగానే ఉంటుంది. ఫిజిక్స్ని ఒక సైన్స్, జస్ట్ ఒక సైన్స్ సబ్జెక్ట్ కాకుండా ఒక మ్యాథమెటికల్ సైన్స్ సబ్జెక్ట్ లాగా చదువుకోగలిగితే, నా ఉద్దేశంలో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని మ్యాథ్స్ అనే లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలి. ఎవరికైతే మ్యాథమెటికల్ టూల్స్ బాగా గ్రిప్లో ఉన్నాయో వాళ్ళు ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోగలరు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ బాధ లేకుండా చాలా ఈజీగా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు అండ్ స్కోరింగ్ కూడా చేసుకోగలుగుతారు.
చాలా కేసెస్లో ఫిజిక్స్ అనేది ర్యాంక్ గివింగ్ సబ్జెక్ట్ అండి. ఎవరు అంటారు స్టాండింగ్ ఇన్ రేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ జస్ట్ స్టాండింగ్ ఇన్ రేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ ఆల్సో షుడ్ బీ ఏబుల్ టు విన్ ద రేస్ అనేసి. ఫిజిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ విల్ మేక్ యూ విన్ ద రేస్. సో ఫిజిక్స్ at one point in time, physics will decide what rank you are getting. Cracking an examination is one thing, but how better you can crack the examination is another thing. Physics will definitely help you in getting a better rank if you understand the concept very well. That too, basically school నుంచి ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోగలిగితే మటుకు ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు జేఈ మెయిన్కు అడ్వాన్స్కు అంటే మేజర్ డిఫరెన్స్ ఫిజిక్స్ క్వశ్చనింగ్లో ఏం చూస్తారు మీరు? అడ్వాన్స్ లెవెల్కి వచ్చేటప్పటికండి కొత్త కాన్సెప్ట్ అయితే కొత్తగా ఏం లేదు. ఒకటే క్వశ్చన్ని దాన్ని మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ వేస్గా అర్థం చేసుకోగలిగితే క్రాకింగ్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. I'll tell you something. What is the difference between a test match cricket and some other form of a cricket? Cricket is the same thing, but how you approach the game there is slightly different. The same is the case over here. ఇప్పుడు మెయిన్స్లో అదే ఫిజిక్స్, అడ్వాన్స్లో అదే ఫిజిక్స్ ఉంది, కానీ ఆ అడిగే విధానంలో వేరుగా ఉంటుంది. అడ్వాన్స్లో కొంచెం ట్రిక్కీగా అడగవచ్చు, అది మనం అర్థం చేసుకుంటే మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే కనుక ఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి ఎసెన్షియల్గా కావాల్సింది ఒకటే కాన్సెప్ట్ని వేరే వేరే యాంగిల్స్లో చూడగలగడం, వేరే వేరే విధంగా సాల్వ్ చేసుకోగలగడం మనకు వస్తే కనుక అడ్వాన్స్ని కూడా మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. సరే బిట్స్ ఆర్ట్ మెయిన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి మేజర్గా? ఆల్మోస్ట్ సేమ్ అండి. ద లెవెల్ ఆఫ్ ద డిఫికల్టీ ఈజ్ సేమ్. ఇంకా చెప్పాలంటే బిట్సే కొంచెం ఇదిగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దట్ ఇన్ అ గివెన్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ బిట్స్. అక్కడ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ చేయాల్సి వస్తాము, తక్కువ టైంలో చేయాల్సి వస్తాము. కాకపోతే లెవెల్ అనేది సేమ్గా ఉంటుంది. అక్కడ అడిషనల్గా మనకి వేరే ఇంగ్లీషు మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. ఇక్కడ మటుకు ఓన్లీ మనకు సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఫిజిక్స్ వరకు తీసుకుంటే మటుకు మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ బిట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దీనికి ప్రిపేర్ అయినా దానికి ప్రిపేర్ అయినా రెండింటికి పనికి. ఎలాంటి సపరేట్ ప్రిపరేషన్ అవసరం ఏం అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారంగా. అన్నీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే ఫిజిక్స్లో దేర్ ఆర్ అరౌండ్ 28 చాప్టర్స్, 28 టాపిక్స్ ఉన్నాయండి, చాప్టర్స్ ఉన్నాయండి. వీటిలో పిల్లోడు అన్నీ తెలిసి ఉండాలి, కానీ ఒక 25 లేదా 22 to 25 టాపిక్స్ మీద కొంచెం బాగా గ్రిప్ ఉండగలిగితే కనుక రెండింటిని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అలానే కొన్ని టాపిక్స్ వదిలేమని చెప్పట్లేదు, అన్నీ తెలిసి ఉండాలి. 28కి 28 తెలిసి ఉండాలి. ఆ 28కి అందులో ఒక 25 వరకు లేదా 22 వరకు కొంచెం గ్రిప్ ఉందనుకోండి బాగా, you can easily crack the examination, both mains as well as bits. సార్ కొందరు ఏమంటారంటే మెయిన్ కంటే బిట్స్ కంటే ఎంసెట్ హార్డ్, ఎంసెట్లనే మీకు స్కోర్ చేయడం కష్టం అంటారు, మీరేమంటారు? అది ఒక విధంగా నిజమేనండి, జస్ట్ బికాస్ ఆఫ్ ద టైం ఫ్యాక్టర్. క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు మెయిన్స్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 25 క్వశ్చన్స్ చేస్తాం, మనం 1 hour టైంలో చేస్తాం. అదే మనం ఎఫ్సెట్ వరకు వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది ఇన్ సేమ్ టైం ఇంటర్వెల్. సో కాబట్టి స్పీడ్ పెరగాల్సి వస్తుంది, అందు గురించి డిఫికల్ట్ అవుతుంది, కానీ సబ్జెక్ట్ వైజ్ ఏం డిఫికల్టీ ఏమి ఉండదు. కాబట్టి ఎంసెట్కి వచ్చేటప్పటికి మనం చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, 40 క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది. మ్యాథ్స్లో కూడా 80 ఉండడం వల్ల మొత్తం 160 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ ద డిఫరెన్స్. అదర్వైజ్ సబ్జెక్ట్ వైజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హై స్కూల్లో చాలా వరకు హై స్కూల్లో 8th and 10th సిలబస్ చదవడం మానేసాయి. ఇంటర్మీడియట్ సిలబస్ 8th and 10th చేసేటువంటి ఒక కల్చర్ తెలుగు రాష్ట్రం మీరు గమనించి ఉంటారు, ఎస్పెషల్లీ చైతన్య నారాయణ లాంటి వాటిలో. సో దానివల్ల హై స్కూల్ మీద ఫోకస్ పెట్టట్లేదు ఎంతసేపు. సో దీనివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? సార్ హై స్కూల్లో ఫోకస్ ఎట్లుండాలి మనకు సబ్జెక్ట్ మీద? ఈ ఫౌండేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ సిలబస్ని తీసుకొచ్చి 8th క్లాస్లో పెట్టేసుకోవడం, పిల్లాడికి అది అసలు ఏంటో కూడా అర్థం కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నాకు తెలిసిన ఒక స్కూల్లో 8th క్లాస్లో ఫౌండేషన్ క్లాస్ అని చెప్పేసి ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేసి అక్కడ వాడికి డిఫరెన్సియేషన్ అంటే ఏంటో తెలియదు, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియదు, పిల్లోడి చేత చేపిస్తుంటారు. వాళ్ళకి థియరిటికల్గా ఏమైనా తెలుస్తుందేమో కానీ అసలు ప్రాక్టికల్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తున్నా అసలు అప్లికేషన్ చేస్తారు, అవగాహన అంటూ ఏముండదు వాళ్ళకి. నా దృష్టిలో స్కూల్ లెవెల్లో
ఈ ఫిజిక్స్ అనే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చదువుకుంటూ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కానీ ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో మామూలుగా ఇంటర్మీడియట్ కోర్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరమే లేదు. స్టిపులేటెడ్ సిలబస్ ఆఫ్టర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆఫ్టర్ అనలైజింగ్ ఎవ్రీథింగ్, ఈ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక సిలబస్ని డిసైడ్ చేశారు. ఆ పిల్లాడికి బ్రెయిన్కి ఎంత రిసీవ్ అయితే చేసుకోగలుగుతుందో అంతవరకు ఉంటుంది సిలబస్. 8th క్లాస్ సిలబస్ ఎలా డిజైన్ చేయాలో అంత ఎక్స్పర్ట్ డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చేసి 8th క్లాస్లో పెడితే ఇట్స్ లైక్ గివింగ్ అ చికెన్ బిర్యానీ ఫర్ అ న్యూ బోర్న్ బేబీ. వాడు డైజెస్ట్ చేసుకోలేడు. మంచిదే ఉండొచ్చు, ఫుడ్ టేస్టీగా ఉండుండొచ్చు, కానీ వాడికి అది సరిపడదు. ఇది ఎవరు తినాలో అదే వాళ్ళే తినాలి, వీడు ఏది తినాలో అదే తినాలి. సో ఇంటర్మీడియట్ సిలబస్ 8th క్లాస్లో టీచ్ చేయడం అనేది లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తుంది అనేది నా అభిప్రాయం అండి. సార్, స్కూల్లో పలానా టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మనకి ఇంటర్మీడియట్లో, జేఈలో, నీట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, అట్లాంటిది ఏమి ఉంటుంది సార్? ఇందాక చెప్పిన విధంగా నేను అన్ని టాపిక్స్ మీద అవగాహన అనేది ఉండాలండి. ఏ ఒక్క టాపిక్, ఎందుకు అంటే మొన్న జరిగిన పేపర్లే తీసుకుంటే, మనం మెయిన్స్ పేపర్స్ తీసుకుంటే వాళ్ళు ఒక్క టాపిక్ నుంచి 4 క్వశ్చన్లు ఇచ్చిన టాపిక్స్ ఉన్నాయి, అసలు ఒక టాపిక్ టచ్ అయిన టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒక క్వశ్చన్ కూడా రాలేదు ఎగ్జామ్. మొన్న ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు కొన్ని సెషన్స్లో, కొన్ని షిఫ్ట్స్లో. ఆప్టిక్స్లో 3-4 క్వశ్చన్స్ వచ్చిన షిఫ్ట్లు కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మనం ప్రాపర్గా గెస్ చేయలేం. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇందులోంచి వస్తుంది, ఇందులోంచి రాదు, అలాంటిది ఏదీ లేదు. అలాంటప్పుడు స్టూడెంట్ సపోజ్ ఎవరన్నా ఒక టాపిక్ వదిలేశారనుకోండి, అందులోంచే 3-4 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, అది డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండాలి. ఆ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ మీద బాగా గ్రిప్ ఉండింది అనుకోండి, అది మంచిది. కానీ ఏ టాపిక్ కూడా వదలకూడదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఫిజిక్స్ని ఏదో థియరీగా చదువుకునే దానికన్నా దాన్ని ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మ్యాథ్స్తో అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుకోవాలి. స్టేట్మెంట్కి లాకి డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. స్టేట్మెంట్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, స్టేట్మెంట్ అయిపోతుంది. దాన్ని నేను ప్రాపర్గా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయగలిగాను అనుకోండి, అది ఒక లా అవుతుంది. సో మీరు ఫిజిక్స్లో ఏది చెప్పినా కూడా దాన్ని ప్రూవ్ చేసే స్థితిలో మీరు ఉండగలిగితే మీకు ఫ్యూచర్లో అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చివరి ప్రశ్న సార్, ఇప్పుడు చాలామంది దృష్టి అంతా ఎక్కడికి ఉందంటే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటి సీటు గురించి, ర్యాంక్ గురించి మీదనే దృష్టి ఉంది. కానీ చాలామంది ఇంజనీరింగ్ చదివే వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారంటే బీటెక్లో మెజారిటీ గ్రూప్స్, ప్రాబ్లమ్ ఎక్సెప్ట్ కంప్యూటర్ సైన్స్, చాలా గ్రూప్స్కు అత్యంత కీలకమైంది ఫిజిక్స్ అని చెప్తుంటారు. సో ఇంజనీరింగ్లో బాగా ఫిజిక్స్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంజనీరింగ్లో ఫిజిక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు పెద్దగా ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? సార్, ఫిజిక్స్ అనేది మన డైలీ లైఫ్లో ప్రతి దగ్గర పనికొస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఫిజిక్స్ అవసరం. ఒక కంప్యూటర్ సైన్స్లో అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు చూడండి, మీరు మెకానికల్ తీసుకుంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ అనేది, కానీ ఒక మెటీరియల్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, దాని కన్స్ట్రక్షన్లో ఎలా వాడాలి, ఎంత మేరకు వాడాలి, ఇదంతా తెలియాల్సి వస్తుంది. ఫోర్సెస్ ఎలా పనిచేస్తాయి, ఒక బ్రిడ్జ్ బాగా సస్టైన్ అయ్యి ఉండాలి అనుకోండి, 4 కాలాల పాటు ఉండాలి అనుకోండి, దాంట్లో మొత్తం ఫిజిక్స్ ఏముంది. మీరు ఫోర్స్, దాని మీద ఎంత ఫోర్స్ పడుతుంది, ఏ డైరెక్షన్లో పడుతుంది, దాన్ని భరించగలిగిన మెటీరియల్స్ ఏం వాడాలి, ఎంత మేరకు వాడాలి, ఇవన్నీ తెలియాల్సి వస్తుంది. సో ఫిజిక్స్ లేకుండా ఇంజనీరింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎవరైనా ఫిజిక్స్ రాకుండా ఒక ఇంజనీర్ అయినా కూడా ఆయన పెద్ద సక్సెస్ఫుల్ ఇంజనీర్ అయితే అవ్వడు. మీకు ఫిజిక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇంజనీరింగ్లో జాబ్కి అవసరం పడదో తెలియదు, కానీ మీరు ఒక మంచి ఇంజనీర్ అవుతున్నారా లేదా ఒక యావరేజ్ ఇంజనీర్ అవుతున్నారా అనేది మటుకు ఖచ్చితంగా ఫిజిక్స్ డిసైడ్ చేసి చెప్తుందండి. గుడ్ ఇంజనీర్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్. అది డైరెక్ట్గా యూజ్ అయినా అవ్వకపోయినా మీరు చేస్తున్న జాబ్లో, బట్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అవసరం లేని గ్రూప్స్ ఉండొచ్చు. లైక్ మీరు అన్నట్టుగా ఇంత కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా కూడా మ్యాథమెటికల్ కంప్యూటింగ్ అన్న పెద్దగా అవసరం పడదు. బట్ రిమైనింగ్ డేటా సైన్స్, ఎస్, వాటిల్లో పడదు. బట్ రిమైనింగ్ మీరు మెకానికల్ తీసుకోండి, సివిల్ తీసుకోండి. కోర్ ఇంజనీరింగ్లో మాత్రం ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ కొద్దిగా నాకు పెద్దగా పడదు అనుకున్న వాళ్ళు బెటర్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ రిలేటివ్ సబ్జెక్ట్స్. ఈ మధ్య గేమింగ్ కూడా ఉందండి. మనకి గేమింగ్ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రీ. ఈ కంప్యూటర్స్లో గేమింగ్ అనేది బిగ్ ఇండస్ట్రీ.
ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గేమ్ ఉంది, యాంగ్రీ బర్డ్స్ అనేది ఒక గేమ్ ఉంది. అందులో మొత్తం ఫిజిక్సే. ఆ కోడ్ రాయాలి అనుకుంటే కోడ్ రావాలి, కోడ్ రాయడం రావాలి. అందులో యూజ్ చేసే ఫార్ములాస్ అన్నీ ఫిజిక్స్ ఫార్ములాసే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఏ యాంగిల్లో త్రో చేయాల్సి వస్తుంది, ఎంత స్పీడ్తో త్రో చేయాల్సి వస్తుంది, ఆ బర్డ్ని కట్టాలంటే ఏ డైరెక్షన్లో త్రో చేయాల్సి వస్తుంది, ఇవన్నీ మొత్తం ఫిజిక్సే ఉంటుంది. సో బేసికలీ చాలా గేమ్స్, ఇన్ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ద గేమ్స్ are dependent upon the laws of physics and the formulas that we use in physics. So physics unte you'll be a very good engineer, లేకపోతే you'll be an average engineer. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు తెలియజేశారు. ఇట్లాంటి అన్ని విలువైనటువంటి వీడియోల సమాచారం నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. మీకు ఇంజనీరింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ మెంటర్షిప్ నిర్వహిస్తున్నాం. స్క్రీన్ ముందే హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, కోర్స్ ఉంది. మీకు వ్యక్తిగత స్థాయిలో మీకు ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ ఇవ్వడానికి కోసం ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ పనిచేస్తుంది. ధన్యవాద్. భారత్ మాతకి జై.